ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిన. ఈ అమ్మాయి నాకు లాస్ట్కి చెయ్యిచ్చి పోయింది. ఇక అదే అప్పుడప్పుడు కుళ్ళిపోయి బాధపడి ఆలోచిస్తా అప్పుడప్పుడు. చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే అనుకుంటే ఇక ఫస్ట్ వాళ్ళే ఇంకా పడ్డారు, ప్రపోజ్ చేసారు. సూసైడ్ దాకా పోయినావంట. ఇక అది డిప్రెషన్లో వెళ్ళిపోదాం సడన్గా. లవ్లో బాగా మునిగి తేలి లాస్ట్కి ఒక అబ్బాయి తన పూర్తి జీవితాన్ని కోల్పోయాడు. అతని లైఫ్ స్టైల్ మొత్తం ఒక రేంజ్లో ఉంటుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుంటే, చిల్లుగా ఉంటుంటే, అలాంటి అబ్బాయి ఒకేసారిగా కుప్ప కోల్పోయాడు. సో ఈ వీడియోతో కొంతమందికన్నా అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ వీడియోకి నేను ఒప్పుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అయ్యి అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలి, ఒక వీడియో చేసుకుంటా అంటే ఆ రోజు సరే ఓకే అన్న తీసుకొస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇప్పుడు సో అతనితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాము. సో వెళ్దాం, లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. అటు చూడు, నాతిక్కు కాదు. చెప్పు సాయి, ఏంటి అంత బాగున్నావు? ఇప్పుడు ఏంటి మరి, ఏం చేస్తున్నావు? ఇక అంతా బాగానే. ఇక అప్పుడప్పుడు ఇక కోల్పోయినాయి అన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి మనకి. అంటే ఏం కోల్పోయినావు? అయ్యో ఏంటి మమ్మీ ఎవడీడు? ఎందుకు అంటే ఫస్ట్ ఎవరు లవ్ చేసారు? నువ్వు చేసినావా, అమ్మాయి చేసిందా? ఇక ఫస్ట్ వాళ్ళే ఇంకా పడ్డారు. ఇక దాని తర్వాత ఫస్ట్ మనం ఏంటంటే మనం చూసినాం బాగుందని మనం స్టార్టింగ్ ఎట్లుంటే సిన్సియర్గా పోతాం, దాని తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. దాని తర్వాత ఇక మళ్ళీ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇక అవి ఆమెతో టైం స్పెండ్ చేసిన రోజులు, ఇక ఆమెతో తిరిగినాయి, ఇక అట్లా మెమొరబుల్ ఇట్లా గుర్తుకొస్తూనే ఉంటాయి మనకి. ఈ అమ్మాయి రాకముందుకు నీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుండే? లైఫ్ స్టైల్ కింద సూపర్, అంతా ఎంజాయ్ చేస్తుండే, తిరుగుతుండే, మస్తు తిరుగుతుండే. నేను మీ ఫ్రెండ్స్ తోటి అంటే మీ ఫ్రెండ్స్ని ఇట్లా అడిగిన, సాయి ఎట్లా అంటాడు అంటే, సాయి మంచోడనా, ఇట్లా లవ్లోకి పోకముందు వరకు మంచిగా ఉంటుండే, ఎలాంటి చెడు అలవాటు లేకపోతుండే, ఆయనతో ఆ అమ్మాయి వచ్చినాక ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక అతన్ని చూసుకుంటే చాలా ఘోరంగా అయిపోయాడు, మధ్యలో నువ్వు ఏమంటారు తాగేసి ఇట్లా రోడ్ల మీద ఒక అన్కాన్షియస్గా పడిపోయిన రోజులు ఉంటున్నాయంట కదా? ఉన్నాయి, 3-4 టైమ్స్ చేసినట్లా. ఇట్లా జ్ఞాపకాలు ఇట్లా గుర్తుకు రాగానే ఎక్కువ దోశలతో కూర్చొని ఎక్కువ డ్రింక్ చేసి ఆనే ఇంటికాడ పోయింది, ఆనే వండుకొని ఇంటి పోలేని రోజులు కూడా ఉన్నాయి. సో మరి అసలు మీ లవ్ స్టోరీ ఎట్లా మొదలైంది? యాక్చువల్లీ ఎవరు ప్రపోజ్, ఆ అమ్మాయి చేసిందా, నువ్వు చేసినావా? ఫస్ట్ వాళ్ళే చేసారు. ఎన్ని ఇయర్స్ లవ్? అది దగ్గర ఒక 7.5 years అవుతుంది. 7.5 years అవుతుంది. మరి ఎందుకు వదిలేసింది అమ్మాయి? వేరే అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంది నిన్ను వదిలేసి? ఎట్లా అంటే సెటిల్ అవ్వలేదనా? సెటిల్ దాని గురించి కాదు, సెటిల్ అయ్యేది ఎప్పుడైనా అవుతాం మనం, అది కాదు. ఇక ఫస్ట్ అండర్స్టాండింగ్ మంచిగా ఉండే, దాని తర్వాత మంచిగా కొట్లాడుతుండే, కలిసిమెలిసి ఉంటుండే, అంతే చేస్తుండే. ఇక మధ్యలో ఏమైనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నేర్పించారో తెలియదు. ఇక సడన్ గా నా మీద అప్పుడప్పుడు కొంచెం ప్రేమ తగ్గిపోయింది ఆమెకి. అప్పుడు నా మాట వినకపోతుండే, అండర్స్టాండింగ్ లా రాకపోతుండే ఆమె. ఇక అట్లా ఆమె కూడా చెప్పిన మాట వినకపోతుండే, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుండే. మీ మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి? ఇక అప్పటి నుంచి వచ్చినాయి. అప్పుడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా వేసినా పొద్దున్నే కలిసి ఉండే. ఇప్పుడు ఒక మాట అంటే 4 రోజులు 5 రోజులు మెసేజ్ చేయదు, ఫోన్ చేయదు. ఇట్లా మీ మధ్య ఇట్లా గొడవలు జరుగుతున్న సమయంలో ఒకసారి నువ్వు అంటే ఫ్యాన్కి ఉరేసుకోవడానికి వెళ్ళినావంట కదా, అది ఎంతవరకు నిజము? ఇక అది చెప్పలేము. అది అప్పుడు ఇక ఏం చేస్తాం, ఇక డిప్రెషన్. మరి అప్పుడు తల్లిదండ్రులు గుర్తు రాలేదు? అమ్మాయి చేసిందని గుర్తుకు వస్తుంది కాబట్టి కదా ఈ రాకున్నాం మనం. ఆ గుర్తుకు రాకపోతే ఎప్పుడు ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతాడే. ఏంటి మరి ఫైనల్గా ఇప్పుడు అమ్మాయి పెళ్ళి అయిపోయిందా? మ్యారీడా? ఏమన్నా కిడ్స్ ఏమన్నా అన్నారా? ఐ డోంట్ నో బ్రో, తెలియదా? అంటే ఇంకా అయిపోయింది దాని గురించి మళ్ళీ నువ్వు ఇప్పుడు సో ఇప్పుడైతే ఓకేనా? మరి నీ లైఫ్ మంచిగా ఉందా? ఇప్పుడు వదిలేసినావా మొత్తం? అమ్మాయి నీ లైఫ్ నుండి వెళ్ళిపోయింది కదా, ఇంకెవరన్నా లవ్ చేస్తున్నావా మళ్ళీ? ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా పని చేసుకుంటున్నావా? ప్రజెంట్గా ఈ లవ్వులు అవసరమే లేదు.
జీవితం మీద ఫోకస్ పెట్టినా పైస ఉంటే ఎవరైనా వస్తారు అంతే అంతే డబ్బు ఉంటే పైసా వాడేస్తే 10 మంది నా ఎక్స్ లవరే వస్తుంది నా హస్బెండ్ ఇచ్చేబెట్టి పైసా యూసే అంటే పైసా సంపాదించి మళ్ళీ ఎక్స్ లవర్ డబ్బులుంటావా ఇప్పుడు నేను చేసిన కష్టం ఇప్పుడు పని చేస్తున్నా కదా పని చేస్తున్నా ఒక పొజిషన్ ఆమెకు కూడా తెలుస్తుంది ఒక టైంలో గుర్తుకొచ్చినప్పుడు ఆమెకు కూడా తెలుస్తుంది పక్కన వాళ్ళకి కనుక్కుంటుంది అరే సాయి ఈ రేంజ్లో వెళ్ళిపోయాడు అది ఇదని అప్పుడు నా దగ్గర పైసలు ఉంటాయి అప్పుడు నాకు ఫోన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ కూడా ఇచ్చేయడానికి రెడీగా ఉంటుంది అట్లా సో నీ సక్సెస్ ఎట్లా ఉండాలంటే నిన్ను వదిలేసిన నీ ఎక్స్ లవర్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిని ఇంత మంచి అబ్బాయిని ఇలాంటి అబ్బాయిని నేను ఎందుకు వదిలేసుకున్నాను జీవితాంతం బాధపడేటట్టు నీ సక్సెస్ ఉండాలి ఇది ఒక్కటే వాళ్ళకి తెలియాలి అది మనసులో అది నువ్వు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయినావు అనుకో వాళ్ళు ఆటోమేటిక్గా అదే ఫీల్ అవుతారు అరే ఇలాంటి మంచి అబ్బాయిని ఇలా అప్పుడు నేను ఇట్లా ఉందా అనేసి సెటిల్ అవ్వలేదు అనేసి లేకపోతే ఏదో ఇట్లా ఉంటున్నాడు అనేసి వదిలేసిన అన్న అమ్మాయి రేపు నీ సక్సెస్ చూసినాక ఇలాంటి అబ్బాయిని నేను మిస్ చేసుకున్నాను అనేసి బాధపడాలమే అలా ఉండాలి నీ సక్సెస్ అంటున్నా సో ఎప్పుడైనా మంచిగా లైఫ్ మీద కెరీర్ మీద ఫోకస్ చేయి ఇక ఈ అమ్మాయిలు ఈ లవ్ ఇదంతా పక్కకు పెట్టి తల్లిదండ్రులను మంచిగా చూసుకో మెయిన్ ఇప్పుడు ఒక కష్టం వచ్చినా ఒక సుఖం వచ్చినా నేను చిన్నప్పటి నుంచి కని పెంచింది వాళ్ళ కోసం నీ ప్రాణత్యాగం చెయ్యి దానికి ఒక అర్థం ఉంటుంది ఇక అమ్మాయి అంటే ఈ రోజులలో లవ్లు కామన్ అయిపోయినాయి అమ్మాయిలు అంతకే ఉన్నారు అబ్బాయిలు అంతకే ఉన్నారు రేపు అమ్మాయి ముందు ఒక బండి కావాలా పైసా కావాలా షాపింగ్ చేయాలి అమ్మాయిలు అంతకే ఉన్నారు అబ్బాయిలు అంతకే ఉన్నారు ఇవాళ రేపు అందరూ సో ఏమంటారు లవ్ పేరుతో కావాల్సిన కామం మొత్తం తీర్చుకుంటున్నారు మన ఏమంటారు ఓయో బుకింగ్స్ వన్ ఆఫ్ ద టాప్లో ఉన్నది ఏంటంటే మన తెలంగాణ హైదరాబాదే ఉంది అక్కడ బెంగళూరు సెకండ్ అట్లా ఆల్ ఇండియా బేస్లో మన తెలంగాణ అంటే టాప్లో అంటే అర్థం చేసుకోండి లవ్ పేరుతోటి యూత్ ఈరోజు నేటి యువత ఇలాంటి వాటికి లవ్ పేరు చెప్పుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీర్చుకొని తర్వాత ఒకరి సరదా కోసం ఒకరిని మోసం చేసి వదిలేస్తారు ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది ఆలోచించకుండా అన్నీ తెలివి లేకుండా ఈ పనులు చేస్తున్నారు ఒక సైడ్ నుంచి సిన్సియర్ ఉంటుంది ఒక సైడ్ నుంచి టైంపాస్ ఉంటుంది సిన్సియర్గా ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయే రేంజ్ దాకా వెళ్ళిపోతారు అదే టైంపాస్ చేసేటోళ్ళు ఏముంది ఈరోజు టైంపాస్ చేస్తారు రేపు చేస్తారో ఎల్లుండి వదిలేస్తారు కానీ మీ వల్ల ఒక నిండి జీవితం బల అయిపోతుంది దయచేసి అలాంటి వాళ్ళు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఈ టైం నేను చెప్తున్నా ఇది సో మీరు సిన్సియర్గా త్రూగా చేసి ఎలాంటి పరిస్థితిలో అబ్బాయి సెటిల్ అయినా అవ్వకపోయినా వాని నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటే అమ్మాయిలు రెడీగా ఉండండి అబ్బాయిలు రెడీగా ఉండండి లేకపోతే మీరు లవ్ పేరుతో చెప్పేసి ఒక రిలేషన్షిప్ని ఒక మంచిగా ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇట్లా పాడు చేయకండి మందు తాగుతున్నావా ఇప్పుడు అంతేం రావట్లేదు అప్పుడు బ్రేకప్ అయినాక బాగా మందు తాగేదంట బాగా సిగరెట్స్ అన్నీ సడన్గా ఒక మంచి అబ్బాయి ఎలాంటి అలవాట్లు అయితే వద్దనుకో అలాంటి అలవాట్లతోటి మొత్తం చెడిపోయిండు గల్లీలో అసలు ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు ఏంటి వీడు అన్న విధంగా చూసిరంట నేను ఆ టైంలో నీకు ఏమనిపించింది అసలు అప్పుడు ఏమనిపించింది బాగా అనిపించింది ఒక అమ్మాయి వల్ల నేను ఇలా అయిపోయినా ఏంటి అని ఆయనకి ఏమైనా అనిపించిందా రిలీజ్ అయినావా తర్వాత ఏమన్నా ఇక అన్నీ అయినాయి ఒక పిల్ల గురించి నేను ఇంతవరకు నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకున్నా నేను ఎందుకు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అది ఇక మన ఫోకస్ మీద మన పని మీద మనం పెట్టుకుంటే పైసా సంపాదించుకుంటే అప్పుడు అందరు వస్తారు అంతే అది డిసిషన్ అది మైండ్లో పెట్టుకున్నాను నేను ఇక సో ఈరోజు నేటి యువతకు నేను ఒకటే చెప్తున్నా సో మీరు ఇట్లా టైంపాస్ పేరుతోటి మీరు లవ్ రిలేషన్షిప్స్ అని మీకు కావాల్సిన అవసరాలు తీర్చుకొని మాత్రం దయచేసి ఇట్లా ఒక నిండు జీవితాన్ని మీరు ఇప్పుడు ఒక సాయి రేపు ఇంకొకరు సో ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి ఇలాంటి ఇష్యూస్ మస్తు ఇష్యూస్ వచ్చినాయి నేను ఇతని స్టోరీ విన్నాక ఖచ్చితంగా ఇతనితో మాట్లాడాలి వీడియో తీయాలి మన ఆడియన్స్కి కానీ కొంతమందికి ఇది ఒక అంటే అవేర్నెస్ ఉంటుంది ఇలాంటి బారిన పడే వాళ్ళు కొంచెమన్నా అనుకుంటారు అలర్ట్గా ఉంటారు అనేసి నేను ఇతన్ని తీసుకొచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో సాయి ఒకటే మనము మంచిగా చదువుకోవాలి మంచిగా లైఫ్లో సెటిల్ అయితే మన తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధమో లేకపోతే మీకు నచ్చిన అమ్మాయో లవ్ చేయండి నేను తప్పు కాదంటలేను లవ్ చేయడం ఒక్కటే కాదు సెటిల్ అవుతే ఖచ్చితంగా మీరు లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకునే ఛాన్సెస్ ఉంది సో కెరియర్ మీద ఫోకస్ చేయండి కెరియర్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మీకు నచ్చిన అమ్మాయి ఇష్టమైన అమ్మాయి మీ లైఫ్లో ఉంటుంది సో సాయి సో ఇంక ఇప్పటి నుంచి అన్న అవన్నీ వదిలేసి లైఫ్ మీద మంచి ఫోకస్ చేయి సో ఖచ్చితంగా నువ్వు ఒక పొజిషన్కి వెళ్ళినాక నిన్ను ఏ అమ్మాయి అయితే నిన్ను
అంటే నువ్వు ఒక మంచి లైఫ్ నువ్వు నీ అంతలకు నువ్వు ఉండి నువ్వు ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నావు. అలాంటి లైఫ్లో వచ్చి ఆమె గెలికేసి మొత్తం నీ ఓవరాల్ నీ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేసి తర్వాత ఆమె పెళ్లి చేసుకొని వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది కదా. అలాంటి అమ్మాయిలు ఉన్నారు, చాలామంది ఉన్నారు బయట, అమ్మాయి అని కాదు కానీ. సో ఎప్పుడైనా నువ్వు మంచిగా సెటిల్ అమ్మాయికి నువ్వు సెటిల్ అయినా అంటే అమ్మాయికి తెలుస్తుంది ఇలాంటి అబ్బాయిని మిస్ చేసుకున్నా అనేసి ఆ అమ్మాయికి నీకు అనిపించాలి. సో చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, నాని బ్లాగ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. సో మంచిగా ఉండు మరి.